ఇవాళ హరీష్ రావు గారు నిరుద్యోగుల గురించి మాట్లాడడం అంటే చాలా సిగ్గేస్తుంది. నిరుద్యోగుల వ్యతిరేకి, నిరుద్యోగుల చావులకు కారకుడైనటువంటి హరీష్ రావు ఇవాళ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. మేమంటా ఉన్నాం, ఇవాళ మోతీలాల్ దీక్ష పట్ల, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత ఉంది కాబట్టే నిన్న జవాబుదారీగా అధికారికంగా ప్రకటించి మీడియాకు, నిరుద్యోగులకు చెప్పి మరి గాంధీ భవన్కి వెళ్లి నిరుద్యోగి దీక్షను, మోతీలాల్ దీక్షను మనం పరామర్శించడం జరిగింది. సానుకూలంగా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఏ నిరుద్యోగి కన్నీళ్లు పెట్టకుండా, ఏ నిరుద్యోగి నష్టపోకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ మధ్య హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, అంటే ప్రజలు బండకేసి కొట్టి సమాధి చేసినటువంటి వీళ్ళు ఇవాళ రాజకీయాలు చేయడం, నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని చాలా సిగ్గుపడతా ఉన్నాం. మొదటగా హరీష్ రావు ఈ నిరుద్యోగ లోకానికి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. మోతీలాల్ దీక్షకు గాని, మోతీలాల్ ఆరోగ్యాన్ని గాని ఎలాంటి హాని జరిగినా అది హరీష్ రావు కుట్రగానే మనం భావించాలని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి నిరుద్యోగులారా, విద్యార్థులారా, ఈ హరీష్ రావు మాయలో పడి మీరు మోసపోవద్దు. మనకు అండగా మీరు కాంగ్రెస్ బిడ్డలు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ దీక్ష దగ్గర, గాంధీ హాస్పిటల్ దగ్గర ఇవాళ గోతికాడి నక్కల్లాగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందని. వాళ్ళు విద్యార్థుల మీద, శవాల మీద రాజకీయాలు చేసే మొదటి నుంచి వాళ్ళకు అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి హరీష్ రావు గారికి మేము చెప్తా ఉన్నాం, నిజంగా నీకు సిగ్గుంటే, నీకు నిజంగా ఈ రాజకీయాల, ప్రజాస్వామ్య రాజకీయాల మీద ప్రేమ, విలువలుంటే ఇవాళ నిరుద్యోగిని అడ్డు పెట్టుకుని ఇవాళ దీక్షలు చేపించి ఇవాళ పబ్బం గడుపుకోవాలని ఇవాళ ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవైపు ఇవాళ ఒక బాధ్యత కలిగినటువంటి విద్యార్థి నాయకులం, ఇవాళ గౌరవ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటతో పాటు రియాజ్ గారు, మేము ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అందరం కూడా కలిసి ఒక బాధ్యతతో వెళ్ళినటువంటి మోతీలాల్కి అండగా ఉండడానికి మేము అందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ కొందరు మోతీలాల్కు గొయ్యి తీయడానికి, మోతీలాల్కు నష్టపరిచే విధంగా కొందరు కుట్రలు చేస్తా ఉన్నారు. గమనించాలి నిరుద్యోగ సోదరులారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు మీ పట్ల, మీ జీవితాల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో ఉంది, బాధ్యతతో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీలను క్యాలెండర్ ద్వారా విడుదల చేయాలనే ఒక చిత్తశుద్ధితోనే, ఒక బాధ్యతతోనే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దయచేసి ఇలాంటి హరీష్ రావు లాంటి ట్రాప్లలో మనం పడి నష్టపోవద్దు. మొన్నటిదాకా 10 ఏళ్ల కాలంలో ఎక్కడైనా మీరు చూసారా? ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్ని ధర్నాలు జరిగినాయి, ఎన్ని దీక్షలు జరిగినాయి. ఏ ఒక్క దీక్ష దగ్గరికి, ఏ ఒక్క విద్యార్థి చనిపోయిన శవాల దగ్గరికే, లేకపోతే ధర్నాల దగ్గరికో ఒక అధికార పార్టీ ప్రతినిధి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇవాళ ఒక బాజాప్తగా బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఒక ఎమ్మెల్సీ గారిని ఇచ్చి మాలాంటి వాళ్ళందరినీ వెళ్లి మీరు మాట్లాడండి. మోతీలాల్ చేస్తున్నటువంటి డిమాండ్లకు గానీ, మోతీలాల్ చేస్తున్నటువంటి న్యాయబద్ధ డిమాండ్లు ఏముందో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని చెప్తాను. గతంలో ఈ ఆనవాయితీ ఉండేనా? గతంలో ఇట్లా ఎవరైనా రాగలిగారా? కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతూ, దయచేసి నిరుద్యోగులంటే వేరు కాదు, కాంగ్రెస్ బిడ్డలే, మన అన్నలు, మన తమ్ముళ్లే. కాబట్టి ఆలోచన చేయండి. మీరు మనలాగా, మనలోనే మీలాగా మనం అందరం కూడా కలిసి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన దిశగా మనం అందరం ముందుకెళ్దాం. ఒక స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకోగలుగుతాం. ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఇలాంటి దళారి రాజకీయాలు చేసే వాళ్లకు మనం అవకాశం ఇవ్వొద్దని కూడా కోరుతూ, నేను మీ చెనగాని దయాకర్ గా, యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక బాధ్యతతోని ఇవాళ మోతీలాల్ దగ్గరికి వెళ్లి మాట్లాడడం జరిగింది. ఇక ముందు కూడా మోతీలాల్ని మనం కాపాడుకుందాం. మోతీలాల్కి ఏం జరిగినా కూడా అది హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకుల కుట్రగానే మనం అందరం కూడా భావించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఈ యొక్క పిలుపుని అందరూ షేర్ చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.